నా ఓటు వేయడానికి వెళ్ళి వచ్చాను ఇప్పుడే. నా ఓటు హక్కు నేను వినియోగించుకున్నాను. మీ ఓటు హక్కు మీరు వినియోగించుకున్నారా లేదా? లేదా అయితే వెంటనే వెళ్ళండి, ఓటేసేసేయండి. మంచి నాయకుడిని ఎన్నుకోండి, అది మన చేతిలోనే ఉంది. ఓకేనండి? కానీ మీ ఓటు మీరే వేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఓటు వేయడానికి వెళ్ళాను కదా, నా తర్వాత ఒక అంకుల్ వచ్చారు. మా వారు ఓటేసి వస్తారని నేను అక్కడే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఈ లోపల అంకుల్ ఓటు అంకుల్ వేసుకున్నారు. అయిపోయిందా? మళ్ళా వచ్చి వాళ్ళ కొడుకు స్లిప్ ఇచ్చి ఈ ఓటు కూడా నేనే వేస్తాను అంటున్నారు. అదేంటి ఇంతకు ముందు వేసావు కదా అంటే, అవును వేసాను, మా కొడుకు కూడా నేనే వేస్తాను అంటున్నాడు. అలా కాదయ్యా బాబు, కుదరదు, ఏంటయ్యా అన్నారు. మా పక్కింటి ఆమెది కూడా తీసుకొచ్చాను అంటున్నాడు. కుదరదు కదా అండి, ఎవరు ఓటు వాళ్ళే వేసుకోవాలి. ఆవిడైతే అన్నారు, ఆ ఎలక్షన్ దగ్గర చేసే ఏజెంటో ఎవరో మీ మీద చీటింగ్ కేసు పెడతాను అంటే అప్పుడు బయటకు వచ్చారనమాట అంకుల్. చాదస్తం వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఇలాగా. కానీ అలా మీరు చేయకండి, మీ ఓటు మీరే వేసుకోండి. ఓకేనా? ఓటుని దుర్వినియోగం చేయకండి.